జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. సివి రామన్ జయంతిని పురస్కరించుకొని పలు పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టాభిపురం ఏటి అగ్రహారంలోని జీకేఆర్ హై స్కూల్స్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లకి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు పోటాపోటీగా ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని సబ్జెక్టులలో తమ సృజనాత్మకతను జోడిస్తూ చిన్నారులు చేసిన ప్రయోగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఈ సందర్భంగా జీకేఆర్ స్కూల్ డైరెక్టర్లు గువ్వాల కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శైలజ, సుశీల తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతమైన ప్రయోగాలు చేసి విద్యార్థులందరినీ ఆకర్షించారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు. My project name is solar panel. The solar planet is a device into contact that sunlight into electricity. Solar cells uses electricity generation. Hey, you need to move. Yes, okay. Just a position changing. My name is Kavit. I am sitting for the class today. Today my project name is windmill. Windmill runs on wind energy. February 28 మనం అందరం కూడా సైన్స్ ఎక్స్పో చేసుకోవడం జరుగుతుంది. అన్ని స్కూల్స్ లో కూడా మాక్సిమం ఈ రోజు ఈ సెలబ్రేషన్ జరుగుతుంది. అలాగే మన జీకే హై స్కూల్ పట్టాభిపురం అండ్ ఏటి అగ్రహారం బ్రాంచెస్ లో కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో నైపుణ్యం ఎలా ఉంది అనేది మనం వాళ్ళ క్రియేటివిటీని బట్టి మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలనే డిఫరెంట్ థాట్స్ తోటి ఆలోచించి చేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారు. సో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతవరకు దాన్ని మోడిఫికేషన్ చేయగలరు, బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలరు అనేది పేరెంట్స్ కూడా బాగా ట్రై చేస్తారు. సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముందుగా తల్లిదండ్రులకు మరియు ప్రజలందరికీ ఈ యొక్క జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా విద్యా సంస్థలు జీకేఆర్ హై స్కూల్స్ పట్టాపురం మరియు ఏటి అగ్రహారం క్యాంపస్లలో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మా విద్యార్థుల చేత మొత్తం 250 నమూనాలను తయారు చేయించడం జరిగింది. ఈ నమూనాలు ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సింపుల్గా దొరికేటటువంటి వస్తువులతో చిన్న చిన్న చిప్స్, చిన్న చిన్న బ్యాటరీలతో
తయారు చేసినటువంటి ప్రయోగాలు మా విద్యార్థులు ఎంతో గొప్పగా చేశారు. ఈ యొక్క ప్రయోగాలను తయారు చేసిన ప్రయోగాలను తిలకించడానికి మా యొక్క తల్లిదండ్రులు మరియు మా యొక్క చుట్టుపక్కల ఉన్న రకరకాల స్కూల్స్ నుండి విద్యార్థులు ఇచ్చేసి ఈ యొక్క ప్రయోగాలను తిలకించారు. చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నారు. మా విద్యార్థులు తయారు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనవి ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకి ఏ రకంగా ఈ యొక్క పొలం చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చాలా గొప్పగా చూపించారు. అలాగే ఈ మధ్యకాలంలో బాగా ప్రావీణ్యత గల ఒక చంద్రయాన్ అనే ఒక ప్రయోగం, చంద్రయాన్ అనేది ఒక రాకెట్ ప్రయోగం గురించి ఎంతో గొప్పగా వివరించారు. ఇలాంటి నమూనాలు అలానే బ్లడ్లో రకరకాలైన ఏ ఒక్క మనిషికి ఏ రకం బ్లడ్ ఉంది, అతని యొక్క మనిషిలో అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి, A+, O+, O నెగిటివా, యూనివర్సల్ గ్రూప్లా, అలాంటి రకరకాలైన గ్రూపులు మొత్తం ఒక పద్ధతిగా వాళ్ళని బ్లడ్ శాంపుల్ తీసుకొని కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న టెస్టుల ద్వారా ప్రయోగం చేస్తే వాళ్ళు ఆ మనిషి యొక్క ఏ బ్లడ్ గ్రూప్ అనేది తెలుస్తుంది. అలాంటివి చేయటము, అలానే కిడ్నీ యొక్క పరీక్ష, కిడ్నీ ఏ రకంగా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఏ రకంగా పనిచేస్తుంది అనేవి ఒక ప్రయోగాత్మకంగా తయారు చేశారు. ఇలా ఎన్నో రకాలైన మొత్తం 250 రకాలైనటువంటి నమూనాలు తయారు చేశారు. ఈ యొక్క తయారు చేయడానికి మా విద్యార్థులకి సాయం చేసినటువంటి మా తల్లిదండ్రులు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్ప్లో జరుగుతూ ఉంది. పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ లెవెల్స్ లో రైన్ వాటర్ కానీ, జూ ప్రిపరేషన్, లెసన్స్ వైజ్ గా టీచర్స్ ఇచ్చిన వాటి నమూనాలన్నీ తయారు చేసి తీసుకురావటం జరిగింది. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉన్నారు. పిల్లల్లో ఉన్న సైన్స్ యాక్టివిటీ అంటే సివి రామన్ కానీ, అబ్దుల్ కలాం గారిని కానీ ఒక రోల్ మోడల్గా తీసుకొని పిల్లల్లో ఉన్న ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసుకుంటూ చాలా పద్ధతిగా ఎంతో విజువలైజేషన్గా చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన నమూనాలను తయారు చేయటము, పిల్లల్లో వాటిని టీచర్స్గా వాటిని మేల్కొల్పడం జరిగింది. హైయర్ సెక్షన్ వాళ్ళైతే విజువల్గా ప్రతిదీ కంటికి కనిపించే విజువల్ సెక్షన్స్ చేశారు. చిన్నపిల్లలైతే కనుక వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించినవి జూ ప్రిపరేషన్ కానీ, నైట్కి డే టైంకి వేరియేషన్ కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయటం జరిగినది. తల్లిదండ్రులకి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.